హలో గైస్, ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే మీ ఫ్యామిలీలో ఏదైనా కొత్తగా మెంబర్ యాడ్ అయ్యింటే ఆ మెంబర్ని మీ రేషన్ కార్డ్కి ఎలా యాడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం మీరు సింపుల్గా ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మేరా రేషన్ 2.0 అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేసామంటే మనకు ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఇక్కడ మీ ఫ్యామిలీలో ఆల్రెడీ రేషన్ కార్డులో కనెక్ట్ అయి ఉంటారు కదా, సో వాళ్ళలో ఎవరో ఒకరిది ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్న క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద సెలెక్ట్ చేసామంటే ఎవరిదైతే మనం ఆధార్ సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేసామంటే సో ఇక్కడ మనకైతే డైరెక్ట్గా ఆ పోర్టల్కి అయితే లాగిన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ డైరెక్ట్గా మనకు ఫస్ట్ పేజ్లోనే మనకు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మన రేషన్ కార్డ్ అయితే ఇక్కడ కనబడుతున్నది కదా. సో ఇది మన రేషన్ కార్డ్ అనమాట, అంటే లేటెస్ట్గా అప్డేట్ అయిన రేషన్ కార్డు. సో ఇందులో మనం క్లిక్ చేసామంటే ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా చూపిస్తుంది. సో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ మనకు పైన సింబల్ డౌన్లోడ్ ఆప్షన్ ఉన్నది కదా, సో దాన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మన మొబైల్లోకే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ రేషన్ కార్డ్కి కొత్తగా ఎవరైనా మెంబర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలా, లేకపోతే ఎవరిదైనా మెంబర్ని డిలీట్ చేయాలా అనే దాని గురించి చూసుకుంటే, సో ఇక్కడ మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేసి ఉన్నది కదా. సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసామంటే సో ఇక్కడ మనకు కంప్లీట్గా ఎంతమంది ఉన్నారో అందరి డీటెయిల్స్ అయితే ఇక్కడ కనపడతాయి అన్నమాట. సో ఇక్కడ పర్టికులర్గా ఎవరిదైతే మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళది ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే అడుగుతుందన్నమాట. సో డిలీట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఎవరిదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళ నేమ్ అయితే మన రేషన్ కార్డులో డిలీట్ అయితే అయిపోతుందన్నమాట. ఒకవేళ మీరు కొత్తగా ఎవరైనా యాడ్ చేయాలి అనుకునేలా ఉంటే ఇక్కడ యాడ్ ఏ న్యూ మెంబర్ అనేసి ఉన్నది కదా, సో పైన సో దాన్ని సెలెక్ట్ చేసామంటే ఇక్కడ ఆ పర్సన్ నేమ్ అంటే ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్ ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్లో మెన్షన్ చేయాలా. నెక్స్ట్ ప్రిఫర్డ్ లొకేషన్ లైక్ మన లోకల్ లాంగ్వేజ్లో అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తెలుగు అయితే తెలుగులోనే ఎంటర్ చేయాలా. సో అలాగే వాళ్ళ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మదర్ నేము సేమ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా, అన్మ్యారీడా, నేషనాలిటీ. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే మనకు ఆటోమేటిక్గా ఎవరినైతే యాడ్ చేస్తున్నామో వాళ్ళకి వెరిఫికేషన్ అయితే బ్యాక్గ్రౌండ్లో అంటే వాళ్ళ ఆధార్ కార్డ్కి ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఆ ఓటీపీని ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనం ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మనకు వితిన్ 2 డేస్లో ఆర్ 3 డేస్లో అయితే అప్డేట్ అయిపోతుంది అనమాట. సో అప్డేట్ అయ్యాక ఆ లేటెస్ట్ దాన్ని కూడా మనం ఇక్కడ ట్రాక్ మై రేషన్ అనేసి ఉన్నాయి కదా, సో ఇక్కడైతే మనకు అప్డేట్ అయ్యాక ఇక్కడ కనబడుతుంది అనమాట. కొత్త మెంబర్ని యాడ్ చేసాం కదా, ఆ మెంబర్ కూడా యాడ్ అయ్యేసి ఇక్కడైతే కనబడుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే విధంగా ఒకవేళ ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ని యూస్ చేసుకొని మీ దగ్గరలో మీరు బయట ఎక్కడో వేరే స్టేట్లోనే ఉన్నారనుకోండి, సో ఆ స్టేట్లో కూడా మీరు ఈ కార్డ్ని యూస్ చేసుకొని మీరు రేషన్కి సంబంధించి అవన్నీ కూడా తీసుకోవచ్చు. సో దానికోసం ఎలా అంటే ఒకవేళ మీకు తెలియకుండా ఉన్నది అనుకోండి, మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ ఎక్కడ ఉన్నదని ఇక్కడ ఈ ఆప్షన్ చూస్తున్నారు కదా, నియర్ బై ఎఫ్పిఎస్ షాప్స్ అనేసి. సో దాన్ని సెలెక్ట్ చేశారంటే ఆటోమేటిక్గా అది గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళేసి దగ్గర ఉన్న రేషన్ షాప్ 3 మినిట్స్లో అయితే ఉన్నది కదా, 3 మినిట్స్. సో ఈ విధంగా మీరు డైరెక్ట్గా అక్కడికి ఆ రేషన్ కార్డు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ రేషన్ కార్డు తీసుకెళ్లారంటే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ నుంచి కూడా మీరు అందులో ఇచ్చే ఐటమ్స్ అన్నీ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఇందులో రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ అనేసి ఉన్నదన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఒకే స్టేట్లోనే ఒకళ్ళ డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్కి అంటే లొకేషన్ చేంజ్ అయిపోయారు. సో మీరు అక్కడ నుంచి రేషన్ కార్డ్ని వేరే లొకేషన్కి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ అని లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మనం సింపుల్గా జస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ప్రీవియస్గా మీరు ఏ డిస్టిక్ అయితే ఉన్నారో సో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ డిస్టిక్ 2 అనేసి ఉన్నది కదా, ఈ ప్లేస్లో మీరు ఏ డిస్టిక్ అయితే
ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసి ఇక్కడ లాస్ట్లో ఈ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు అడ్రస్ అంటే మీరు ఎక్కడైతే వేరే లొకేషన్కి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారో ఆ లొకేషన్కి అయితే మీది రేషన్ కార్డ్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగానే మనం ఇంకా ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైక్ గవర్నమెంట్ నుంచి ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత బెనిఫిట్స్ మనం పొందుతున్నాం గవర్నమెంట్ నుంచి మంత్లీ అనేసి ఆ డీటెయిల్స్ కానీ, సో ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు పెండింగ్ మొబైల్ నెంబర్ అని. సో ఇక్కడికి వెళ్ళేసి మనం ఆ రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్ని మీరు ఇక్కడ నుంచినే డైరెక్ట్గా వ్యూ అనేసి ఉన్నది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేసేయచ్చు అన్నమాట. డైరెక్ట్గా యాడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసామంటే ఆ పర్సన్కి ఆ మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయిపోతుంది. దీనివల్ల ఎక్కువ యూజ్ అయితే ఉండదు. కాకపోతే ఒక్కోసారి రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు మేబీ ఫ్యూచర్లో మొబైల్ నెంబర్ ద్వారా కూడా ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ పనిచేయలేదన్నప్పుడు మొబైల్ నెంబర్ ద్వారా కూడా ఏదైనా వాళ్ళు ప్రాసెస్ చేసేలా ఉంటే యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ఫుల్ అంటే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.